చర్యలు తీసుకుంది. దాని ముందు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్ని కంప్లైంట్స్ మేము లేవనెత్తినా, వీడియో ఫుటేజ్ ప్రాపర్ ఎవిడెన్స్ చూపించినా ఎటువంటి చర్యలు లేవు. ఈ విధంగా జరుగుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక డౌట్ అనేది వస్తుంది. ఇప్పుడు కూడా జనరల్ గా ఏంది, ఎలక్షన్ కమిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరగాలి. ఏ ఒక్కరి మీద ఒక చిన్న అలిగేషన్ వచ్చినా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఒక సంస్కృతి ఉంది. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలా. మీరు లేవనెత్తినట్టు పక్క రాష్ట్రంలో చేసినంత స్విఫ్ట్ గా ఇక్కడ కూడా చేయాల్సిన పరిస్థితి ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. అంటే 24 అవర్స్ లో తీసుకున్నారు వెస్ట్ బెంగాల్ లో. ఎస్ అండి, ఇక్కడ ఎందుకు తీసుకోవటం లేదు అనే ప్రశ్న ప్రజల్లో నుంచి వస్తా ఉంది ఖచ్చితంగా. సో ఇది ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మరింత ఎలక్షన్ కమిషన్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతా ఉంది అని చెప్పి వారు కూడా గుర్తు చేయాలని చెప్పి మీ ద్వారా నేను తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు చూడండి, కొందరు ప్రభుత్వ అధికారుల పైన వేటు వేశారు. ఏదో మీరు పక్కకు పోండి అని అనేది కాదు, వాళ్ళు దే ఆర్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి రూల్స్ తెలుసు, అయినా కానీ మిస్యూజ్ చేస్తుంటారు పవర్స్ అని. అంటే కేవలం ఒక వేటేసి పక్కకు పోవడం అనేది కాదు, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళని సస్పెండ్ ఇమ్మీడియట్ గా చేయాలా, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలా. నెక్స్ట్ టైం ప్రభుత్వ అధికారులు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి. మరొకటి సింపుల్ ఎగ్జాంపుల్, అడ్వైజర్స్ మనం తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటుంటారు, జీతాలు ఫెసిలిటీస్ అన్ని తీసుకుంటుంటారు, అంటే క్లియర్ గా వాళ్ళు ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే కదా. సో కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందకే వస్తారు, మీరు పొలిటికల్ యాక్టివిటీ చేయొద్దు అని చెప్పేదాకా వీళ్ళు లాగినారు అని అంటే తెలిసి ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు తప్పులు చేస్తున్నట్టు కదా. పోనీ అది చేసిన తర్వాత అయినా కానీ మానుకుంటారా అని అంటే కొందరు ఇంకా అదే వయలేషన్స్ చేస్తా వస్తా ఉంటారు. ఈ రోజు ఒకటి మాత్రం నేను సూటిగా చెప్తున్నాను బీజేపీ సోదరుడికి కూడా, కొందరికి కూడా, తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ లో, రాష్ట్ర ఎలక్షన్స్ లో బీజేపీ ఫెయిల్యూర్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ప్రజలు అనుకునేది ఏంటి అని అంటే, ఆనాడు కవితను అరెస్ట్ చేయలేదు, చేసి ఉంటే ఒక నమ్మకం ప్రజల్లోకి వచ్చుండేది. సో అటువంటి యాక్షన్ బీజేపీ తీసుకొని ఉండుంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉండుండేది అనేది ఒక అనాలిసిస్. సో అదే విధంగా మొన్న మోదీ గారు మీటింగ్ ని ఫెయిల్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద ఇంకా కొందరి మీద యాక్షన్ తీసుకోలేదు అని అంటే ప్రజల్లో కూడా ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్విఫ్ట్ గా యాక్షన్ తీసుకోవటం లేదని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో మేము దాన్ని బీజేపీ మీద తప్పు చూపించకుండా ఎస్ ఉంటది అని చెప్పి చెప్పుకుంటా వస్తా ఉన్నాము. కానీ ఈ ప్రశ్నలు మేము ఎన్ని రోజులు కవర్ చేయగలుగుతాం? ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వినే మూడ్ లో లేరు. ప్రజలు యాక్షన్ కావాలా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటారు అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను. నేను ఇందాక అదే మాట అన్నా దీపక్ రెడ్డి గారు, తీసుకున్నాక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు పుణ్యకాలం పూర్తయిపోయాక చర్యలు వస్తేనో ఏంటి లాభం? ఇప్పుడు మీరు చెప్పిన తెలంగాణకి ఎలా ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే అని విశ్లేషణ ఆఫ్టర్ రిజల్ట్ మాట్లాడినప్పుడు ఇప్పుడు అది కూడా ఏపీలో చర్చ వచ్చేసింది. సో మీరు అంటున్నారు వీ డిమాండ్ యాక్షన్. అంటే నేను ఇంకొక మాట నేను ఇందాక మిస్ అయినాను. ప్లీజ్. మోదీ గారు, మీరు నమ్మరు, కనీసం 1000 మంది అని అతను అడుగుంటారు. మోదీ గారు మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల పైన గట్టిగా మాట్లాడలేదు అని చెప్పి 1000 మంది అని అంటారు నాతో. నేను అన్నాను, మోదీ గారు ఒక స్థాయి నాయకుడు, ఒక ఇంటర్నేషనల్ ఫిగర్, మన దేశానికి గౌరవం తెచ్చిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడిన నీచమైన భాష వారు వాడరు. సో అందుకని దయచేసి మీరు అటు తప్పు తెలుసుకోవద్దు, కానీ సూక్ష్మంగా అనాల్సిందంతా అన్నారు అని చెప్పి నేను చెప్పినాను. కానీ ప్రజల ఆస్పిరేషన్స్ ఏంది అని అంటే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా సూక్ష్మంగా మాట్లాడకూడదు, ఇంకా స్ట్రాంగ్ గా కౌంటర్ చేయాలా అని చెప్పి ఇప్పుడు ప్రెస్ లో అడగండి, ప్రజలు అడగండి, ఈ విధంగా అంటున్నారు. ఇటువంటి సెన్సిటివ్ టాపిక్స్ అంటే ప్రజల ఆకాంక్షల ప్రకారము రాజకీయ నాయకులు కూడా ముందుకు పోవాలా, పార్టీలు ముందుకు పోవాలా. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ బీజేపీ కూడా దృష్టి పెడుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. కరెక్ట్ మీ పాయింట్ విల్సన్ గారు. ప్రజల ఆస్పిరేషన్స్ ని కూడా ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా. ఇప్పుడు భ్రష్టాచార ప్రభుత్వం ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి మేము ఈ అవినీతి ప్రభుత్వం పైన చార్జ్ షీట్లు వేస్తే కార్యక్రమం చేసాము. నియోజకవర్గం నుంచి జిల్లాలు ఎట్ట లూటీ చేశాడు, ఎట్ట మైనింగ్ ఎట్ట లూటీ చేస్తున్నాడు, ఇసుక ఎట్ట చేస్తున్నాడు, తర్వాత మద్యం పేరు ఎట్టగా వికృతత్వం చేస్తున్నాడు, ఇవన్నిటిని కూడా మేము చార్జ్ షీట్ ఫైనల్ చేసుకొని మేము ఖచ్చితంగా మా అధిష్టానాన్ని పంపాం.
అధిష్టానానికి కూడా చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రానికి నష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అస్తిత్వానికి నష్టం, పౌరులకు నష్టం అనేది క్లియర్. ఇక భారత ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ, ఇది క్లియర్. కాబట్టి ఎన్డీఏ రావాలంటే అర్థం ఏంటి? జగన్ పోవాలనే కదా. కాకపోతే ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఈ తిట్లు, ఈ దండకాలు పోవాలి రావాలి వెరీ గుడ్, కానీ ఆస్పిరేషన్స్ ఒక మూమెంట్ ఆఫ్ యాక్షన్స్ ఒకలాగా ఉండాలనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అలాంటి భాష అలవాటు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆ భాషలో భారత ప్రధానమంత్రి గారు మాట్లాడడం కోరుకోవడంలో భాష అలవాటు ఏముంది? ప్రజలు ఇలా ఉండాలని కోరుకోవడం తప్ప నాకు తెలీదు. ప్రజలు ఇలా కావాలి లేకపోతే ఇలా ఉండాలని పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్ప. మీరు మేనిఫెస్టో ఇస్తారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, ఆస్పిరేషన్స్. పాలన ఇలా ఉండాలి, చర్యలు ఇలా ఉండాలి, లేకపోతే తప్పు చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ ఇలా ఉండాలి. దానికి భాష అలవాటే ఉంది. మేడం ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ లో యుద్ధ భూమిలో చనిపోయే వాళ్ళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో మగాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి భ్రష్టాచార ప్రభుత్వం, అతను ఒక హంతకులు పక్కన, ఇవన్నీ ఈ భాష అంతా మేము మాట్లాడుతున్నాం కదా. మేము మాట్లాడితే నరేంద్ర మోడీ గారు మాట్లాడినట్టు తేడా ఉండదు. అధికార ప్రతినిధి అంటే అర్థం ఏంటండి? మేము పార్టీ లైనే మాట్లాడతాం, పార్టీ లైన్ మించే మాట్లాడడం. సరే అయితే ఓకే, చర్యలు అయితే ఉంటాయి త్వరలో అంటున్నారు. ఫైనల్ గా శ్రీరామ్ గారు, మా భాష రైట్ సరే, మా భాష పార్టీ లైన్ ఉంటుంది, అందులో ఏ రకంగా ఉండదు. సరే